తారక రామారావు ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు. బుధవారం పొంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మోహన్ నాయుడు, నూరుల్లా, అనిల్ రాయల్, నూర్ షా, పర్వేజ్, ముబారక్, నూర్ తదితరులు పాల్గొన్నారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలను మన పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఆయన యుగ పురుషుడు, నటన రంగంలో, చలనచిత్ర పరిశ్రమలలో ఆయన కని విని ఎరుగని రీతిలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రభుత్వాలు సరిగా పనిచేయకుండా ఉంటే ఆయన ఆ ప్రభుత్వాలను పక్కలో పెట్టి చలనచిత్ర రంగానికి కొంచెం స్టాప్ ఇచ్చి 1982లో మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీని స్థాపించి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. 1983 ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 సీట్లకు గాను 201 సీట్ల ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన తరువాత పేదవాడి ఆకలి నింపాలనే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇచ్చి పేదవాడి ఆకలి నింపిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికే దక్కుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కట్టడానికి బట్టలు కావాలనే ఉద్దేశంతో ఆయన చేనేత వస్త్రాలను రేషన్ షాపుల ద్వారా అందివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాడికి గూడు ఉండాలనే ఉద్దేశంతో గృహ నిర్మాణాలు చేపట్టి అప్పట్లోనే ఆయన ఇల్లు నిర్మాణాలు చేపట్టి ఇవ్వడం, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కావాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఆడపిల్లలకు సమాన హక్కు కూడా ఆస్తుల్లో కల్పించిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయన ఆశయాలను నిర్వీర్యం కాకుండా కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ బాబు గారు అయితేనేమి ఆయన ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, సీఎంలకు కావచ్చు మాజీ అనే పేరు వస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మాజీ అనే పేరే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.